మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇందాక ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్న అట్లాగే స్పోక్స్ పర్సన్ శ్రవణ్ అన్న చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒకటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి విషయం లోపల కాంగ్రెస్ పార్టీని అడుగడుగున చీల్చి చెండాడుతూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళను భయపెట్టినట్లయితే, వీళ్ళను నిర్బంధించినట్లయితే ఇంకా మాకు ఎదురుండదనేటటువంటి ఒక భ్రమ లోపల రేవంత్ రెడ్డి గారు బతుకుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల లోపల బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టినా కానీ మేము అది లేదు బెదిరేది లేదు, ఖచ్చితంగా మీ అరాచకాలన్నింటినీ కూడా ఎండగడతాము. ఇందాక మా వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ న్యాయం జరగకపోతే ఇంకా చాలా స్థానాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తాం, మేము పోరాడతాం, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇందాక ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్న అట్లాగే స్పోక్స్ పర్సన్ శ్రవణ్ అన్న చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒకటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి విషయం లోపల కాంగ్రెస్ పార్టీని అడుగడుగున చీల్చి చెండాడుతూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళను భయపెట్టినట్లయితే, వీళ్ళను నిర్బంధించినట్లయితే ఇంకా మాకు ఎదురుండదనేటటువంటి ఒక భ్రమ లోపల రేవంత్ రెడ్డి గారు బతుకుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల లోపల బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టినా కానీ మేము అది లేదు బెదిరేది లేదు, ఖచ్చితంగా మీ అరాచకాలన్నింటినీ కూడా ఎండగడతాము. ఇందాక మా వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ న్యాయం జరగకపోతే ఇంకా చాలా స్థానాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తాం, మేము పోరాడతాం, ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం.